హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన ఏపీ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరియు భవన నిర్మాణాల శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు భారీ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉండే భవన నిర్మాణ కార్మికులకు మరియు తమ సొంత ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పేద కుటుంబాలకు అండగా ఉంటామని, మరియు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వారి కోసం ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చి వారందరికీ చాలా మేలు చేస్తోందని ఆయన చెప్పారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు గతంలో అందించిన ప్రతి సంక్షేమ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని, అలాగే పేదల ఇంటి కలలను పూర్తి చేస్తామని, ఇల్లు కట్టుకునేందుకు ప్రతి కుటుంబానికి 4 లక్షల వరకు డబ్బులను కూడా ప్రభుత్వం తరపు నుంచి వారికి అందజేస్తామని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సో ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారి వద్ద ఈ 2 పత్రాలు కంపల్సరీగా ఉండాలి. మొదటిది, ఆ కుటుంబానికి చెందిన రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలండి. సో అలాగే ఏ స్థలంలో అయితే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కంపల్సరీగా క్లియర్గా ఉండాలి. అలాగే రేషన్ కార్డులో ఉన్న కుటుంబ పెద్ద పేరున ఆ పత్రం అనేది ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా లేదా ఆ స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్లలో చిక్కుముడులు ఉన్నా మీ యొక్క సొంతింటి కల నెరవేరదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎటువంటి సహాయం అయితే చేయలేరు. ఏదైతే 4 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంటి నిర్మాణం కోసం ఇస్తాము అంటున్నారో అవి అందకపోవచ్చు. సో కాబట్టి సొంతిల్లు కట్టుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రేషన్ కార్డు మరియు ఆ స్థలం యొక్క డాక్యుమెంట్స్లను కుటుంబ పెద్ద పేరుపై మార్చడం తప్పనిసరి. సో ఈ విధంగా చేస్తేనే మీకు ప్రభుత్వం తరపు నుంచి ఇంటి నిర్మాణం కోసం డబ్బులైతే వస్తాయి. సో ఇంటి నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలైతే తీసుకోలేదు. కాబట్టి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇచ్చినా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.